హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ మోనీ క్రియేషన్స్. ఈరోజు మీకు ఇన్స్టెంట్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. ముందుగా మనం అల్లం వెల్లుల్లిపాయలు రెండింటిని సమానంగా తీసుకోవాలండి. అంటే అల్లం 50 గ్రాములు తీసుకుంటే వెల్లుల్లిపాయలు 50 గ్రాములు తీసుకోవాలండి. అలా తీసుకున్న అల్లాన్ని శుభ్రంగా క్లీన్ చేసుకుని వాటర్లో పై పొట్టంతా తీసేసుకుని ఇసుక లేకుండా నీట్గా కడుక్కోవాలండి. కడుక్కుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. పై పొట్టంతా తీసేసి చిన్న చిన్న ముక్కలుగా అలా కట్ చేసుకున్న అల్లం ముక్కల్ని ఒక మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. అలా కొంచెం మిక్సీ పట్టుకున్న తర్వాత వెల్లుల్లిపాయలు కూడా వేసి రెండింటిని కలిపి మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. అలా మిక్సీ పట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు వేసి మొత్తాన్ని కలుపుకుని ఒక 8 బాక్స్లో పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇది 20 డేస్ వరకు నిల్వ ఉంటుందండి. మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు హడావుడి లేకుండా ఆరామ్సే వాడుకోవచ్చండి. అంతేనండి. ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.